అలంపూరులోని జోగులాంబాదేవి అమ్మవారు పీఠాసన రూపంలో మహోతేజస్సుమైనటువంటి రూపంలో దర్శనమిస్తారు. కేశాలు గాల్లో ఎగురుతున్నటువంటి రూపంలో వాటిలో బల్లి, తేలు, గబ్బిలం కనబడే విధంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా సరే జీవకళ క్షీణించినప్పుడు అక్కడ బల్లిల సంఖ్య ఎక్కువ అవుతుందనేది వారి నమ్మకం. అలాగే మరింత జీవకళ క్షీణిస్తే అక్కడికి తేలు కూడా చేరుకుంటుంది. అదేవిధంగా ఇంకొంత జీవకళ క్షీణిస్తే మాత్రం గబ్బిలాలు దాని తర్వాత దశ చేరుకుంటే మరణం సంభవిస్తుందనేది అమ్మవారి కపాలంలోని తేలు, బల్లి, గబ్బిలం చిహ్నాలుగా సందేశిస్తాయన్నమాట. అందుకే జోగులాంబదేవి అమ్మవారిని గృహచండీగా పీతాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ నిర్మాణ శైలి చూసుకున్నట్లయితే పురాతనమైనది, ఇట్లే భక్తుల్ని కట్టిపడేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాణక్యరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కడ కట్టినటువంటి గోపురాలు, దానిపైన ఉన్న శిల్పకళ స్తంభాలు ఇప్పటికీ మరుపురాని విధంగా ఉంటాయన్నమాట. 14వ శతాబ్దంలో వహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆలయం దెబ్బతిన్నా కానీ జోగులాంబ అమ్మవారిని, అమ్మవారి శక్తిపీఠాలైనటువంటి చండీ ముండేలని సమీపంలోనైనటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచి ఉంచారు. అప్పటి నుండి 2005 సంవత్సరం వరకు అక్కడే అమ్మవారు పూజలన్నీ అందుకుంటూ ఉన్నారు. 2005 సంవత్సరంలో మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించి అందులో అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు.